బ్యాక్. ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. 2 రోజులుగా ఎండ తీవ్రత మరింత పెరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు పలు జిల్లాల్లో వడదెబ్బ బాధితులు పెరిగిపోతున్నారు. సూర్యుడు ఉగ్రరూపానికి జనం విలవిల్లాడుతున్నారు. మే నెల రాకముందే భానుడి దెబ్బకి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 66 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వం. రంగారెడ్డి, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ వడదెబ్బకు జనం చనిపోతున్నారు. ఇందులో అత్యధికంగా మహబూబ్ నగర్లో 28, మెదక్లో 11 మంది చనిపోయారు. నల్లగొండ 2, ఖమ్మం 5, కరీంనగర్ 5, ఆదిలాబాద్ 4, నిజామాబాద్ 7, వరంగల్లో 4, మొత్తం 66 మంది వడదెబ్బకు చనిపోయినట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇక నిన్న అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నల్లగొండ జిల్లాలో నమోదు కాగా ఆదిలాబాద్లో 41, భద్రాచలంలో 41, నిజామాబాద్లో 40, హకీంపేటలో 39, హన్మకొండలో 41, హైదరాబాద్లో 41, ఖమ్మం జిల్లాలో 40, మహబూబ్ నగర్ జిల్లాలో 41, మెదక్ జిల్లాలో 42, రామగుండంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వడదెబ్బతో మృతి చెందిన వారికి ఆపద్బంధు పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వడదెబ్బకు మృతి చెందినట్లుగా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం గుర్తిస్తే మృతుల కుటుంబాలకు 50,000 ఆర్థిక సహాయం అందజేయనుంది. ఎండాకాలం వస్తే ప్రతి ఏటా వడదెబ్బ వల్ల వందల మంది చనిపోతున్నారు. ఈసారి మరింతగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. మరి వడదెబ్బ ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏంటి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనతో మాట్లాడడానికి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కిరణ్మయి గారు ఉన్నారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. కిరణ్మయి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు వడదెబ్బ కారణంగా చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు, ప్రతి ఇయర్ కూడా పెరుగుతున్నారు. వడదెబ్బ ఎందుకు వస్తుంది? బేసికలీ వడదెబ్బ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ద హై టెంపరేచర్స్ అండి. బాగా దానికి తగ్గట్టుగా మనం ప్రికాషన్స్ తీసుకోకపోవటం వల్ల మెయిన్లీ ప్రాబ్లం వస్తుంది. ఈ ఎండల్లో మెయిన్లీ ఒకవేళ వీలు పడితే అసలు ఈ ఎండల్లో బయటికి రాకుండా ఉండటమే మంచిది. తప్పదు వెళ్ళాలి అనుకుంటే ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం అండి. మెయిన్లీ లైట్ క్లోత్స్ వేసుకోవటం, సింపుల్ కాటన్ లైట్ కలర్డ్ క్లోత్స్, అండ్ ఎండల నుంచి ప్రొటెక్షన్ లైక్ యూజింగ్ ఎన్ అంబ్రెల్లా, అండ్ బేసికలీ వాటర్ ఇంటేక్. డీహైడ్రేషన్ మెయిన్లీ మనకి వడదెబ్బ హీట్ స్ట్రోక్ ఎఫెక్ట్స్ వచ్చేది బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్. ఈ సన్ తీవ్రత వల్ల ఉన్న లిక్విడ్స్ అంతా డీహైడ్రేట్, దాంతోపాటు సాల్ట్స్ కూడా పోవటం, మెయిన్లీ సోడియం అండ్ పొటాషియం, ఇవి మన బాడీకి చాలా అవసరం. సో ఈ డీహైడ్రేషన్ అయ్యేసరికి మసిల్ క్రాంప్స్ వచ్చేసేసి, సో ఆ టైంలో ఒకవేళ మనం బయట ఉన్నాము అని అనుకుంటే మన వాటర్ ఇంటేక్, సాల్ట్ ఇంటేక్ అనేది చాలా అవసరం. ఓకే, డీహైడ్రేషన్ వల్ల వడదెబ్బ తగులుతుంది. అది ఇంట్లో ఉన్నా బయట ఉన్నా. ఇంట్లో ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల వడదెబ్బ తగిలినప్పుడు వెంటనే మనకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు అంటే ముందు యాజ్ ఐ సెడ్ ముందు డీహైడ్రేషన్ కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సపోజ్ మనకు ఆ సిమ్టమ్స్ వస్తున్నాయి, మనం ప్రొఫ్యూస్లీ స్వెట్టింగ్, బాగా డ్రై స్కిన్ అనిపిస్తూ ఉంటుంది, అండ్ మసిల్ క్రాంప్స్ వస్తున్నాయి, నడవలేము, ఇంకా వి కాంట్ గో అహెడ్. ఆ సిమ్టమ్స్ అనిపించినప్పుడు ఇమీడియట్లీ మనల్ని మనం రీహైడ్రేట్ చేసే ప్రయత్నం, ఇఫ్ యూఆర్ కాన్షియస్ ఇనఫ్. సో రీహైడ్రేట్ అంటే యూ కెన్ హ్యావ్ సమ్ రోడ్ సైడ్ ఉన్నామనుకోండి కోకోనట్ వాటర్ ఆర్ సమ్ ఫ్రూట్ జ్యూస్. బేసికలీ ఏంటంటే మనకి ప్లెయిన్ వాటర్ వల్ల కూడా అంత ఫలితం ఉండదు, ఎందుకంటే మనకి సాల్ట్స్ ఇంటేక్ ఇంపార్టెంట్. సో ఫ్రూట్ జ్యూస్ ఆర్ వెజిటబుల్ జ్యూస్ ఆర్ కోకోనట్ వాటర్తో ఇమీడియట్గా మనకు కొంచెం రిలీఫ్. ఓకే, అంటే లక్షణాలు అనేవి మెల్లిగా తెలుస్తాయి, ఎట్ ఏ టైం రాదండి, మెల్లిగా తెలుస్తాయి. అండ్ బాడీ టెంపరేచర్ రేజ్ అవుతుంది. సపోజ్ మనం ఇనీషియల్గా నెగ్లెక్ట్ చేసాము, ఏముందిలే మేబీ జనరల్, బాడీ టెంపరేచర్ రేజ్ అవుతూ ఉంటుంది. సో అవన్నీ కొంచెం ఆ డ్రైనెస్ వల్ల మనం రీహైడ్రేట్ చేసుకుంటే మనం సెటిల్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇన్ కేస్ సపోజ్ మనం రియలైజ్ అవ్వలేదు అనుకుంటే దెన్ ఇట్ కెన్ గో టు సివియర్. ఓకే, నెక్స్ట్ అంటే సివియర్ స్టేజ్లో ఎలా ఉంటుంది? సివియర్ స్టేజ్ అగైన్ ఎట్లా ఉంటుందంటే బాడీ టెంపరేచర్ బాగా రైజ్ అయిపోద్దండి. వేర్ ఇట్ కెన్ వాట్ వీ కాల్ ఎస్ హీట్ స్ట్రోక్. హీట్ స్ట్రోక్ అనేది 105 డిగ్రీ ఫారెన్హీట్ అబోవ్ వెళ్ళిపోతుంది బాడీ టెంపరేచర్. ఆ టైంలో పేషెంట్ అన్కాన్షియస్ అయిపోతారు. కొంతమందికి బాగా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అయిపోయి, ఇంకా దట్ విల్ యాడ్ అప్ టు ద డీహైడ్రేషన్ అనమాట. దే కెన్ గో టు అన్కాన్షియస్. కొంతమందికి ఫిట్స్ కూడా వస్తాయి బికాస్ ఆఫ్ దాట్ సాల్ట్ లాస్ వల్ల. అండ్ ఆ టైంలో ఏంటంటే సీజర్స్ వచ్చి కోమాలో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ అ మెడికల్ ఎమర్జెన్సీ యాక్చువల్లీ, అంత సివియరిటీ వస్తే.
ఓకే, జనరల్గా అంత సివియరిటీ ఉంటుందా వడదెబ్బ వల్ల? వస్తుందండి, అంటే డిపెండ్స్ ఆ టెంపరేచర్స్. ఇప్పుడున్న టెంపరేచర్స్ 42-43 degrees, ఆ కోర్ హీట్లో సపోజ్ యూఆర్ ఇన్ ద హీట్ ఇన్ ద సన్, అండ్ ఆ టైంలో సపోజ్ అటెన్షన్ తీసుకోకపోతే దే గో టు దట్ లెవెల్. ఓకే, పిల్లలకి వృద్ధులకి ఎక్కువగా వస్తుందండి, ఎందుకంటే వాళ్ళ రెసిస్టెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, టాలరెన్స్ తక్కువ ఉంటుంది. యంగర్ పీపుల్ అంటే దే కెన్ మేనేజ్. పిల్లలు వీళ్ళు తొందరగా డీహైడ్రేట్ అయిపోతారు, వాళ్ళ బాడీ దీని తగ్గట్టుగా. సో వాళ్ళ గురించి ఎక్కువ కేర్ తీసుకోవటం మోర్ ఇంపార్టెంట్. ఏజ్ గ్రూప్ ఏదైనా కూడా అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి? పిల్లలకి వృద్ధులకి వేరువేరుగా ఉంటాయా? అందరికీ ఒకే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందంటే ట్రీట్మెంట్ అంటే బేసిక్లీ ఇంకా పిల్లలకు వచ్చే ఫ్లూయిడ్ ఇదంతా మనం ఇచ్చే డిఫరెంట్ ఉంటుంది. ఏదైనా మెయిన్లీ యాజ్ ఐ సెడ్ ప్లెయిన్ వాటర్ కాకుండా ఎలక్ట్రాల్ వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ, ఇఫ్ దట్ ఈస్ నాట్ అవైలబుల్ బటర్ మిల్క్ ఉన్నా సరే కొంచెం సాల్ట్ వేసుకొని బటర్ మిల్క్ తాగటం కానీ, మెయిన్లీ మన సిస్టమ్ని మనం రీహైడ్రేట్ చేసుకోవటం ముఖ్యం అది. అండ్ ఇన్ కేస్ టెంపరేచర్ బాగా హై అయ్యి వాళ్ళు సివియర్ లెవెల్స్కి వెళ్తూ ఉంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా పక్కన ఉన్నోళ్ళు మెడికల్ ఎయిడ్ వచ్చే వరకు దే కెన్ ట్రై టు కూల్ ద పేషెంట్. బాడీని కూల్ చేయటము కొంచెం వెట్ క్లాత్తో కానీ, ఇఫ్ పాసిబుల్ ఐస్ దొరికితే ఐస్తో అయినా దే కెన్ ట్రై. ఎస్పెషలీ కొంచెం మన చంకల్లో ఈ ఫోర్ హెడ్ మీద అట్లా కొంచెం చేస్తే అట్లీస్ట్ ఆ 105, 106 నుంచి ఇఫ్ వీ కెన్ బ్రింగ్ ఇట్ డౌన్ టు 101, 102 దెన్ పేషెంట్కి బాగా హెల్ప్ జరుగుతుంది అనమాట. సో పక్కన ఉన్నోళ్ళు కూడా అట్లా హెల్ప్ చేయడానికి వీలు పడుతుంది. ఇప్పుడు జనరల్గా మనం తీసుకునే వాటర్ కంటెంట్కి ఎండాకాలంలో కంటెంట్కి పెద్ద వేరియేషన్ ఉండాలంటారా? డెఫినెట్లీ ఉంటుంది. మనము డిఫరెంట్ సీజన్స్లో రెయినీ కానీ వింటర్ సీజన్ కానీ కొంచెం వాటర్ ఇంటేక్ తక్కువ ఉంటుంది, మనకి ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అనిపించదు. ప్లస్ ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అనేది ఎక్కువ ఉండదు మనకు ఆ సీజన్స్లో. సమ్మర్లో స్వెట్ ద్వారా దీని ద్వారా కూడా మనకు బాగా వాటర్ లాస్ అవుతుంది. ఓకే, అంటే మనకు కూడా ఇప్పుడు సమ్మర్లో కూడా దాహం వేసినప్పుడే తాగితే సరిపోతుందా లేక సరిపోతుంది? ఓకే, వీ హ్యావ్ ఎలా తీసుకోవాలి వాటర్ అంటే ఐడియల్లీ వాట్ ఈస్ రికమెండెడ్ ఇస్ ఎవ్రీ 2 hours మినిమం. ఐ మీన్ ఇంకా దానికంటే ఫ్రీక్వెంట్గా తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు, బట్ 2 hours ఒకసారి సమ్ లిక్విడ్ ఇంటేక్ అనేది ఉండాలి. నార్మల్లీ వాట్ వీ సజెస్ట్ ఈస్ ఇన్ జనరల్ సీజన్స్ 8 to 10 glasses ఆఫ్ లిక్విడ్స్ పర్ డే. ఇన్ సమ్మర్ వీ వుడ్ ఈవెన్ ఇంక్రీజ్ ఇట్ టు అనదర్ 4 more glasses, మేబీ 14 to 16 ఆల్సో సమ్ టైమ్స్. యా, అండ్ మెయిన్లీ ఇట్స్ నాట్ ఓన్లీ ప్లెయిన్ వాటర్, నేను ఇంత కూడా చెప్పాను, ఫ్రూట్ జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్, సో దట్ ద సాల్ట్స్ ఆర్ ఆల్సో రీప్లేస్డ్ అన్నమాట. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, అంటే వాటర్ కంటెంట్ మెయిన్ సోర్స్ అని చెప్పారు. నెక్స్ట్ క్లాత్స్ ఎలాంటివి యూస్ చేయాలి పిల్లలకైనా? కాటన్, లైట్ కలర్డ్ లైట్ కాటన్, మరీ టైట్ ఫిట్టింగ్ ఆర్ మందంగా ఉండే బట్ట అటువంటి వేసుకోకుండా, సో దట్ హీట్ లేకపోతే ఏమవుతుందంటే వార్మ్త్ అంతా బాడీలోనే ఉండిపోతుంది ఇఫ్ యూఆర్ వెరింగ్ వెరీ థిక్ క్లోత్స్. సో ప్రిఫరబ్లీ లైట్ కాటన్ క్లోత్స్, లూజ్ కాటన్ క్లోత్స్ ఆర్ రికమెండెడ్ అండి. అండ్ డెఫినెట్లీ వేడిలో వెళ్ళినప్పుడు మేబీ అన్ అంబ్రెలా ఆర్ అ వైడ్ సర్కిల్ ఉన్న హ్యాట్, సో దట్ ఇట్ ప్రొటెక్ట్స్ యువర్. ఓకే, ఇంకా బయటికి వెళ్ళే వాళ్ళు ఇంకా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? క్లోదింగ్ ఒకటి, అండ్ యాజ్ ఐ సెడ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్, గాగుల్స్, క్యాప్ అండ్ అంబ్రెలా అండ్ ఆల్, అండ్ ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలండి. మెయిన్లీ యువర్ ఓకే రీహైడ్రేషన్ థింగ్స్, మెయిన్లీ అది. సన్ ఎక్స్పోజర్ ఎంతవరకు వీలు ఉంటే అంతవరకు కొంచెం షేడ్లోనే ఉండేటట్టుగానే ప్రయత్నం చేయాలి. ఓకే, ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఫుడ్ విషయంలో ఆల్సో మోర్ ఆఫ్ ఈ స్పైసీ మసాలా టైప్ ఫుడ్స్ తినకుండా దే కెన్ హ్యావ్ ద రొటీన్ నార్మల్ మన సలాడ్స్, ఈ కీరా ఇటువంటి, ఇఫ్ దే హ్యావ్ టు ఈట్ అవుట్ సైడ్, ఈ ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ లేదా ఈ కీరా టైప్స్ అటువంటి. అంతేగాని ఈ స్ట్రీట్ ఫుడ్స్ ఇవన్నీ, ఎందుకంటే ఈ టైంలో ఇన్ఫెక్షన్స్ అయ్యి వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. వీఆర్ సీయింగ్ అలాట్ ఆఫ్ హెపటైటిస్ కేసెస్ అనమాట, లివర్ ఇన్ఫెక్షన్స్ అయినాయి బికాస్ ఆఫ్ దిస్ ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల. సో అవన్నీ కొంచెం అవాయిడ్ చేసి మెయిన్లీ ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ బెటర్. ఓకే, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అంటారు? ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా నార్మల్ డైటేనండి, దానికి స్పెసిఫిక్గా సమ్మర్లో అనేది ఏమి ఉండదు, బట్ మెయిన్లీ వాళ్ళ ఫ్రూట్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నా మనకి తెలియకుండా ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్, ఎలక్ట్రోలైట్ లాస్ అవుతూ ఉంటుంది, సాల్ట్స్ పోతూ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కొంచెం ఫైబర్, కాస్త ఈ సాల్ట్ రీప్లేస్మెంట్ అయ్యే డైట్ అదంతా కొంచెం ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వాటర్ కాకుండా ప్లెయిన్ వాటర్ కాకుండా జ్యూస్లు అలాంటివి ఎక్కువ తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు కోకోనట్ వాటర్ పక్కన పెడితే జ్యూస్లు ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం మంచిదే అంటారా? మంచిదే. ఐ మీన్ వీ వోంట్ అడ్వైజ్ ఇట్ ఫర్ డయాబెటిక్స్, కానీ రెగ్యులర్ పీపుల్ పిల్లలు ఫ్రిడ్జ్ వాటర్, ఇంట్లో ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువగా తాగిస్తుంటారు కూల్ కావాలని మరి కోరి, కొందరు ఐస్ పీసెస్ కూడా తినేస్తూ ఉంటారు. అంటే కూల్ వాటర్ తాగటం వద్దంటున్నారా? లేక కూల్ వాటర్ తాగొచ్చు, బట్ నాట్ దాట్ కూల్ ఆర్ విత్ ఐస్ క్యూబ్స్ అండ్ ఆల్. అంటే దానివల్ల మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చి
సోర్ థ్రోట్స్, బికాజ్ ఈ టైంలో కొంచెం వైరసెస్ కూడా ఎక్కువ బ్రీడ్ అవుతూ ఉంటాయి. సో వీఆర్ మోర్ ప్రోన్ టు వైరస్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఎస్పెషలీ కిడ్స్, వాళ్ళు మోర్ వల్నరబుల్ ఉంటారు. సో మరీ నార్మల్ రూమ్ టెంపరేచర్ తాగలేకపోతే అట్లీస్ట్ దే కెన్ మిక్స్ ఇట్, రైట్, అంతేగాని వితౌట్ డైరెక్ట్ కూల్ వాటర్ కాకుండా. నెక్స్ట్ కాస్మెటిక్స్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? డెఫినెట్లీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం సన్ స్క్రీన్స్ తీసుకోవాలండి. అండ్ సన్ స్క్రీన్స్ 30 స్క్రీన్ వల్ల ఒకవేళ స్వెట్ ఎక్కువ వస్తుంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది అంటే సన్ స్క్రీన్ ఎండకి అంటే అట్లీస్ట్ ద ఎక్స్పోజ్డ్ పార్ట్ మనం సన్ స్క్రీన్ రాసుకుంటే బెటర్ అండి. బికాజ్ దానివల్ల మళ్ళీ మనకి సన్ యూవీ లైట్ వల్ల వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ని మనం అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. SPF 30 అబౌవ్ ఉన్న సన్ స్క్రీన్స్ సమ్మర్స్లో రికమెండ్ చేస్తారు. ఇంకా కాస్మెటిక్స్ విషయంలో ఇంకా జనరల్ అంటే ఎక్కువ మరీ హెవీగా ఉండకుండా కొంచెం లైట్ ఇదిగా జస్ట్ మేనేజ్ చేసుకుంటే చాలు. బట్ అదర్వైజ్ మేజర్లీ ఏం రికమెండేషన్ ఉండదు. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యూర్ సన్. చెమటల వల్ల వచ్చే ర్యాషెస్కి ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? అసలు ర్యాషెస్ ఎందుకు వస్తాయి అంటే బేసికలీ స్వెట్ గ్లాండ్స్ కొంచెం చెమటకి వాటికి ఏమవుతుందంటే ఆ మాయిస్ట్నెస్ వల్ల కొంచెం స్వెట్ గ్లాండ్స్ స్కిన్ పోర్స్ కూడా కొంచెం బ్లాక్ అయినట్టు అయ్యి అక్కడ మనకి ఇన్ఫెక్షన్స్ అయి వస్తూ ఉంటాయి. సో బేసికలీ మనకి ఎక్కువగా స్వెట్ వచ్చే ఏరియాస్ని కొంచెం మనం డ్రైగా పెట్టుకునేటట్టుగా మేనేజ్ చేసుకోవాలి. మేబీ మన చంకల్లో, గజ్జల్లో అక్కడ ఎక్కువగా ర్యాషెస్ వచ్చేది ఆ ఏరియాలోనే బికాస్ ఆఫ్ ద హీట్ సమ్మర్. సో ఆ ఏరియాస్లో కొంచెం మనం మామూలుగా బయటికి వెళ్ళేటప్పుడు కాస్త లోకల్గా పౌడర్స్ కానీ ఏమైనా వాడుకుంటూ మేనేజ్ చేసుకుంటే ఆ ర్యాషెస్ అయ్యని మనం అవాయిడ్ చేసినట్టు. ఓకే, ఈ ఎండాకాలం వడదెబ్బ తగలకుండా V6 ప్రేక్షకులకి మీరు ఏమైనా 2 మాటలు చెప్పగలరా? బేసికలీ ఒకవేళ వీలు పడితే ఇంత ఎండలో ఎస్పెషలీ మధ్యాహ్నం 1 o'clock తర్వాత ప్రిఫరబ్లీ బయటకు వెళ్ళకుండా ఉంటేనే బెటర్ అండి. లేదు తప్పదు వెళ్ళాలి అని అంటే మాత్రం నేను చెప్పినట్టుగా ప్రొటెక్షన్, లైట్ లూజ్ కాటన్ వేర్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ వెల్ విత్ హ్యాట్ ఆర్ అన్ అంబ్రెల్లా, అండ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ వెల్. కంపల్సరీ ఎవ్రీ 2 hours మనకి దాహం ఉన్నా లేకపోయినా ఏమన్నా ఫ్రూట్ జ్యూసెస్ కానీ వెజిటబుల్ జ్యూస్ కానీ సో దట్ సాల్ట్ రిప్లేస్మెంట్ ఉండేట్టుగా తాగే ప్రయత్నం మాత్రం కంపల్సరీ చేయాలండి. ఎస్, డాక్టర్ చెప్పినట్లు, కిరణ్మయ్య గారు చెప్పినట్టు ఇలాంటి లక్షణాలు తీసుకుంటూ ఇంకా ప్రాబ్లం తగ్గలేదనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలని చెప్తున్నారు. ఇది వాళ్ళ డిస్కషన్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.